ఏం చేశారండి ఇప్పుడు? పూల్ మఖానా సలాడ్. పూల్ మఖానాతో సలాడ్. యాక్చువల్గా పూల్ మఖానా అన్నది వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. దాంతో పాటు చాలా హెల్దీ కదా. దీని గురించి స్పెషాలిటీ చెప్పండి. హార్ట్కి చాలా మంచిది. హార్ట్కి కూడా చాలా మంచిది. 0 క్యాలరీస్. ఎస్ ఎగ్జాక్ట్లీ అండి, 0 క్యాలరీస్ ఉంటాయి. ఇది డైట్ చేసే వాళ్ళకి మస్ట్ అండ్ షుడ్ ఒక పూట ఇది డైట్. యాక్చువల్గా డైట్ చేసే వాళ్ళకి ఒక స్నాక్ లాగా కానీ డిన్నర్ లా ప్లేస్లో కూడా తినొచ్చు. తినమని చెప్పారు. మంత్లీ సచ్చినట్టుగా డైట్లో అది చూసి ప్రిపేర్ చేస్తాను. నైస్. రాజ్మా సలాడ్ చేశాను. అలసి గింజలతో లడ్డు. ఓకే. ఇది ఏంటంటే ఇప్పుడు ఈ రోజుల్లో అందరూ కూడా పిజ్జాలు బర్గర్లు అవి తిన్న మనం కూడా తిన్న పిల్లలే కాదు. ఇది ఏంటంటే ఇన్సులిన్ని కడుపులో ఉన్న ఇన్సులిన్ రక్తాన్ని సరఫరా చేసి ఇన్సులిన్ని సరైన మార్గంలో పెట్టి హార్ట్ అటాక్ అయి రాకుండా చేస్తారు అన్నమాట. ఈ ఒమేగా 3 కూడా కొవ్వు మన శరీరంలో కొవ్వు అమ్మాలని చంపేస్తారు. చంపేసి ఇన్సులిన్ రాకుండా చేస్తారు. పిల్లలకి గుండెలకి బలాలు తర్వాత దీని సీతారత్నం గారు, అమ్మ మీ వయసు ఎంత ఉంటుంది? మీ వయసు ఎంత? 75 సంవత్సరాలకు కూడా ఆవిడ ఈ ఫుడ్ కాంపిటీషన్ ఫుడ్ ఎక్స్పోకి వచ్చి చేశారంటే అసలు నిజం చెప్పాలంటే ఈడికే ఇవ్వాలండి ఫస్ట్ ప్రైజ్. టు బీ ఫ్రాంక్ అంటే ఎప్పుడో గెలిచేసినట్టే. అసలు ఈ ఏజ్ లో వచ్చి ఈ డెకరేషన్ చూసారా? మీరే చేశారా? నేను చేశానండి. కొంచెం హెల్ప్ మాకు నేనే. చాలా బాగా చేశారమ్మా, సూపర్. అసలు కాంపిటీషన్ కి రావడమే చాలా గ్రేట్ అండి. సూపర్. దట్స్ ద కాంపిటీషన్ స్పిరిట్. 76 years మా అత్తయ్యగారికి. 76 years. పన్నీర్తో చేశారా? అవ్వో చపాతి నైస్ అమ్మ, చాలా బాగుంది. చాలా బాగుంది, హెల్దీ కాదు. అది మీరు కాంపిటీషన్కి రావడమే మీకు ఫస్ట్ ప్రైజ్ అండి నిజం చెప్పాలంటే. అది చాలు, ఆ కాంపిటీషన్ స్పిరిట్ చాలు మాకు. కలిసి ఒకరికొకరు తెలుసుకుని రావడం అనేది చాలా గొప్ప. మంచి మాట చెప్పారు. అందుకే అనుభవాన్ని మించిన విద్య ఏది ఉండదు అంటారు. కరెక్ట్గా చెప్పారండి. థ్యాంక్ యూ అమ్మ. మీ పేరు? లావణ్య గారు. ఏం చేశారు? లవంగ పట్టి. లవంగంతో పట్టియా? ఏదో వెరైటీగా ఉంది. స్వీట్ అండి. ఓకే, స్వీటా? స్వీట్ బయట హాట్, రెండు మిక్సింగ్ అండి. వెరీ నైస్, వెరీ నైస్. ఓకే. మా మమ్మీ చాలా వెరైటీస్ చేస్తారు. మా చిన్నప్పుడు వెరైటీ ఐటమ్స్. అది కాదు, పార్టిసిపేషన్ ఇంపార్టెంట్ అన్నారు చూసారా? అక్కడే గెలిచేశారు మార్క్స్. చాలా బాగుందండి. బట్ ఇప్పుడు తెలియదు. రాజ్మా సలాడ్. మీ పేరు చెప్పరా మరి? ఇక్కడ పద్మిని గారు మనతో ఉన్నారు. రాజ్మాతో సలాడ్ చేశారండి. రాజ్మాలో చాలా హై ప్రోటీన్స్ ఉంటాయండి. అది రాజ్మాని మనం ఏదైనా ఇప్పుడు ఆయిల్లో బాయిల్ చేసామంటే విటమిన్స్ అన్ని పోతాయండి. అదే రాజ్మాని మనం బాయిల్ చేసి అది ఉడకబెట్టిన తర్వాత అందులో పచ్చికూరలు, క్యారెట్, టమాటా, ఉల్లిపాయ కాదు, యాక్చువల్గా రాజ్మా ఉడకాలంటే చాలా టైం పడుతుంది కదా. 12 గంటలు నానబెట్టి అది ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన తర్వాత ఈ రాజ్మా గింజల్లో టమాటా, క్యారెట్, తర్వాత టమాటా, బీట్రూట్, తర్వాత ఏమో కీర ఇవన్నీ వేసి నిమ్మకాయ, చాట్ పౌడర్, జీలకర్ర పౌడర్, ఉప్పు అన్నీ వేసి కలిపేసి పైనమో ఇది వేసానండి. చాలా బాగున్నాయండి. మా బుడ్డి సిప్పాయిలు చూసారా ఎంత బాగున్నారో.
ఎంత బాగా డెకరేట్ చేశారో టమాటోతో. పిల్లలకైతే బాగా ఎంజాయ్ చేస్తారు. మా అబ్బాయికి దీంతోనే చేస్తాను అనమాట. వెరీ నైస్. అమ్మ నమస్తే, మీ పేరు? లక్ష్మీకాంతం గారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఓకే, ఏం చేశారు? అమృత ఫలాలు, అమృత ఫలం. ఓకే, పిండి, కొబ్బరి పాలు, బెల్లము, వెన్న వేసి డ్రై ఫ్రూట్ చేసి బాగా మిక్స్ అయ్యాక పచ్చి వేసి బియ్యం పిండి, పాలు, కొబ్బరి పాలు, బెల్లం. అమృత ఫలం అంటే నిజంగా ఆవిడ చెప్పినవి. బెల్లము, వెన్న, బియ్యం పిండి, కొబ్బరి పాలు, బెల్లం, వెన్న, ఇంకా వాటర్ పోయాలి. అన్ని వాటర్ పోసి కలిపేసి పలుసుగా దోసపిండిలా చేసి గట్టిగా వేళ కలపాలి. తీసుకోండి. యాక్చువల్గా టెక్స్చర్ అయితే హల్వాలా కనబడుతుంది, బట్ దీన్ని అమృత ఫలం అంటారంట. చాలా బాగుంది అసలు. ఇది అమ్మమ్మల కాలం నాటి రెసిపీ అండి ఇది. తీసుకోండి. నేను బయట అందరికీ వినిపించాలని చెప్పిస్తున్నాను. నేను జడ్జ్మెంట్ కాదు, నేను యాంకర్. చూడండి మేడం, మీరు తీస్తేనండి నోట్లో పెట్టి తీసుకున్నాను, చాలా బాగుంది. ఫోటో తీసుకున్నారు, తీసుకున్నారు, మీరు నోట్లో పెట్టుకున్నారు కదా. మీరు ఎక్స్ప్రెషన్ ఇవ్వాలన్నమాట.